ఉంటారు. కొన్ని చిన్న చిన్న టెంపుల్స్కి మనం వెళ్ళామంటే మన స్వహస్తాలతో మనం ఆరాధన చేసుకోవచ్చు. పైగా మాకు ఇక్కడ ఉండేటువంటి టెంపుల్ ఏంటంటే రావి చెట్టు వేప చెట్టు కలిసి దాని కింద వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జంట నాగులు ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి టెంపుల్ అన్నమాట. సో ఎక్కువ మంది మాకు ఇక్కడికి వచ్చి మంగళవారం కావచ్చు, ఆదివారం లేదా సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాంటి పర్వదినాల్లో వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. లేదా కొన్ని షష్ఠిలని మొక్కుకుంటారు. 9 షష్ఠిలు చేయడము, 12 సంవత్సరం అంతా షష్ఠి తిథి నాడు పూజ చేయాలని మొక్కుకోవడము, లేదు అంటే కనుక మంగళవారము ఆదివారము సో ఇలా మొక్కుకొని పూజ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత వాళ్ళు చక్కని రిజల్ట్, అంటే వాళ్ళు ఎన్ని వారాలు ఎన్ని నెలలైతే మొక్కుకున్నారో ఈలోపే వాళ్ళ ఇంట్లో శుభవార్తలు వినడం లాంటివి కూడా నిదర్శనాలు మేమైతే చూసాము. అలాంటి చక్కని పూజ మీకు చెప్తున్నాను. ఇక్కడే చేసుకోవాలని లేదు, సుబ్రహ్మణ్య ఆరాధన మీకు వీలైన దగ్గర ఎక్కడైనా కూడా వెళ్ళి ఇలా చేసుకోగలిగితే గనక తప్పకుండా మీకు మీ ఇంట్లో